నమస్తే సార్. అమరావతి రాజధానిగా ఉండకూడదని ఇప్పటికి కూడా కొంతమంది కుట్ర చేస్తారని తెలిసింది. ఏంటి సార్ దానికి సంబంధించినటువంటి విషయాలు ఏంటండి? ఊరన్నాక పల్లె ఉంటుందండి. మరి అట్లాంటిది గతంలో కూడా పెట్టారు. ఏది వరల్డ్ బ్యాంక్కి ఇక్కడ అప్పులు మాకండే చంద్రబాబు నాయుడు తుపాకీ పెట్టి రైతుల్ని బెదిరించి పొలాలు లాక్కున్నాడని గతంలోనే అప్లికేషన్ పోయినాయి. అప్పుడు కూడా ఆపిన తర్వాత మళ్ళీ మొన్న చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత మళ్ళా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వచ్చి మా రైతులు కలిశారు. అందరిని కలిసి రైతులు కలిసి మొత్తం మెమోలు తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత శాంక్షన్ చేశారు. మళ్ళీ డబ్బులు వచ్చే టైంలో మరి ఏ మహానుభావుడో మరి మా రైతుల్లోనే పెట్టారని ఒక ఉదంతు ప్రజలు చెప్పుకొని నాకు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అయితే మేము 15వ తారీఖు వస్తామని ఫిబ్రవరి 15 వస్తామని ఫోన్ చేశారు. ఏంటి విషయం అంటే ఇది అన్నారు. పేర్లు చెప్పండి, ఎవరు పెట్టారంటే పేర్లు చెప్పలే వాళ్ళు. మరి ఆకాశరావంతో పోయినాయో మరి ఎట్ట పోయినాయో వాళ్ళకి ఏదన్నా కోరికలు ఉంటే పోయి చంద్రబాబు నాయుడు కలవాలి. గతంలో ఇప్పుడు పెట్టినోళ్ళు మరి పెట్టినోళ్ళు మరి జగన్మోహన్ రెడ్డిని కలిశారు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, రోడ్లకైతే మీరు ఆపడానికి ఇల్లేదయా, రోడ్లు అయితే ఎక్కడైనా తోసేయచ్చు, ఎవడున్నా తోసేయచ్చు, రోడ్ల వరకు చేయటమేనో మరి ఇది నాకు తెలియదు కదా అని చెప్పినట్టుగా చెప్పి రైతులు వెనక్కి పంపించాడు ఆనాడు వెళ్ళిన రైతుల్ని. మరి ఇవాళ రైతులు పెట్టారా లేకపోతే ఉలగర వాళ్ళు నాబోటాడు ఎవడన్నా పనికి మాలినోడు పెట్టాడో అర్థం కావట్లా, మాకు తెలియదు కదా. మరి అదేదో చంద్రబాబు నాయుడు గారిని అడగాలి కానీ మరి ఆయన ఇలా ఇక్కడ ఎలగపూడిలో స్థలం కొనుక్కున్నాడు. ఏది అంత మంగళ ఇల్లు లేదు మీ చంద్రబాబుకి, హైదరాబాద్లో నేను పరిపాలిస్తాడని ఈ ప్రజలే కూశారు కోతలు. మరి ఆయన ఇలా స్థలం కొనుక్కొని ఇక్కడ సొంతగా ఇల్లు కట్టుకోవడానికి నిన్న కాక మొన్ననే భువనేశ్వర్ గారు కూడా వచ్చి చూసిపోయింది. ఆ స్థలం ఎవరితో కాదు, మాదే, అది 25,000 గజం. ఆయన ఊర కొనుక్కోలా, ఆయన ఊరకే తీసుకోవాలా లేకపోతే రైతులు ఏమైనా ప్రజెంటేషన్ ఇవ్వాలా? ఈ మాట్లాడే వాళ్ళందరూ ఎవడో ఒక షెట్టీలా ఆయనకే ఈ పోతే ఆయన 25,000 గజం స్వశక్తిగా ఆయన డబ్బులు పెట్టి కొనుక్కొని ఆడ ఇల్లు కట్టుకోవడానికి రాజధాని నడిబొడ్డులో 33,000 ఎకరాల నడిబొడ్డులో కొనుక్కున్నాడు. ఆ ఇచ్చిన వాళ్ళు కూడా ఏం ఊరకీలా, వాళ్ళు మా వాళ్లే, మా కంచర్లోనే ఇచ్చినా వాళ్ళు ఊరకే వీలా, వాళ్ళు డబ్బులకే ఇచ్చుకున్నారు. కాకపోతే నేనన్నా ఏంద్రబాబు అంత స్థలం ఈటవేంద్ర అంటే మన ముఖ్యమంత్రి గారే కదా రాష్ట్రాన్ని బాగు చేస్తాడనే ఉదార స్వభావంతో వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడారు. అది గతంలో కరకట్టపోసిన బాబుతో అంజీ గారే కరకట్టపోపించారు. ఆ రోజుల్లోనే భూసేకరణ చేశాడు అంజీ గారు అని ఆయన. మరి ఆ రోజున కూడా మరి ఆయన భూసేకరణ చేసి కరకట్టపోసిన తర్వాత ఈ భూమికి యాల్వేస్ట్ వచ్చింది. అదన్నా తెలుసుకోవట్లా. 3 పంటలు పండుతున్నాయి అని యాల్వేస్ట్ వచ్చింది. యాల్వేస్ట్ వచ్చింది రాజధాని మేము పెట్టబడలేదుగా. జగన్మోహన్ రెడ్డినో చంద్రబాబు నాయుడునో లేకపోతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీనో మేము అడగలా. ఈ రైతులు అడగల, పోయేవారిని అడగపోయినా వాళ్లే వచ్చి కావాలని చెప్పి రైతుల్ని కొనుక్కున్న లేపి ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, డిప్యూటీ కలెక్టర్లు వచ్చి ఈ రైతులు బతిలాడితే మేకుండా ఈ రైతులు కూడా 4 నెలలు ఆలోచించి భూములు ఇచ్చారు. భూములు ఇచ్చిన తర్వాత ఇదేంది సగం 80 పైసలు పనులు అయిపోయినాయి. మరి ఇలా కాగితాలు పెడతాయింది, వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చే డబ్బులు నిలిపేయటం ఏంటి? అది పద్ధతేనా? ఎవరికైనా సరే ఇది మనం కూడా కడుపుకి అన్నం తింటున్నాం, గడ్డి తింటలా. మనం అన్నం తినబోయే మొగల కాళ్ళు కడుక్కుంటాం. ఇదంతా పనులన్నీ అయిన తర్వాత ఇవాళ మీకెందుకు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మీకెందుకు? అయినా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించారు, మేము సమాధానం చెప్పాం. నేను కూడా ఒక సభ్యుడిని, వాళ్ళ సమాధానం చెప్పాం. మా రికార్డులను తీసిపోయారు, డబ్బు శాంక్షన్ చేశారు. డబ్బు కొట్టబోయే మంగళ ఎందుకు మీరు 40 ఏం చేద్దామని? మీకు 100 ఎకరం ఉంటే ఇప్పుడు మా కంచెలారికి కూడా 60 ఎకరం ఉంది. వాళ్ళు ఏమైనా మాట్లాడారా? 60 ఎకరం పని ఇచ్చేశారు ఆ రోజులో చంద్రబాబు నాయుడు అడగంగానే. మరి మీకెందుకు ఇంత దురాలోచన ఎందుకు మీకు? ప్రజలు అందరం బాగుంటేనే మనం బాగుంటాం. గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా సరే కాగితాలు పెట్టారని మేము ఎవరో అసలు తెలియదు. మేము వాళ్ళ కాగితాలు పెట్టినోళ్లే అంటున్నాం. ఆకాశరామన్న పేరుతో వచ్చిందని ఆడు చెప్పాడు ఫీల్డ్ ఆఫీసరు. మరి అట్లాంటిది మరి ఏం చేయదలుచుకున్నారో ఈ రాష్ట్రాన్ని? అయినా ఈ రైతులు ఇచ్చింది ఏ ఒక్కడికో ఇవ్వాల, ఏ చంద్రబాబు నాయుడుకో ఏ జగన్మోహన్ రెడ్డికో ఎవరికి ఇవ్వాల, రాష్ట్రానికి ఇచ్చారు. రాష్ట్రం బాగుపడితే ప్రజలంతా సుభిక్షంగా ఉంటారని. అయినా ఇక్కడ మోసం ఏం చేయలేదుగా. ఎస్సీలకు కూడా భూమి ఇవ్వమన్నారుగా, ఎస్సీలకు కూడా డబ్బులు ఇవ్వమన్నారుగా. ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు కూడా వాడేదో స్టేజ్ ఎక్కి ఎస్సీ ఎస్టీ నా ఎస్టీలు నా మైనార్టీలు అంటే మీకు అదన్నా తెలిసి రాలేదంటాయా? మన వాళ్ళు ఎవరన్నా మరి 3 రాజధానులు పెట్టారు. మరి ఇలా ఒకే రాజధాని అని చంద్రబాబు నాయుడు వచ్చాడు. ఏమయ్యారా 3 రాజధానులు పెట్టి ఎదవలు మొత్తం ఏమయ్యారు? ఇలా పెట్టమను, మాకు 3 రాజధానులు కావాలని చెప్పి ఇలా ఇవాళ మాట్లాడాలా, ఆయాల మాట్లాడతాం కాదు. ఇవాళ మాకు స్థలాలు కావాలి, మాకు 3 రాజధానులు కావాలని ఇవాళ శిబిరాలు పెట్టి ఘోషించమను. ఎవడు కాదండవు. తప్పిదాల మీద తప్పిదాలు చేస్తా ఎవడో చంద్రబాబు కట్టలేదు,
లేకపోతే వాడెవడో చేశాడు ఈడెవడో చేశాడు జగన్మోహన్ రెడ్డి చేశాడు అనేది మనలోనే ఉంటే ఇక్కడ మనమే కొన్ని పాయింట్లో తగ్గి ఉండాలయా ఎవరైనా సరే. అయినా 199% ఇచ్చినా 1% ఆగిద్దా? ఇది ఎప్పుడు ఆగదో. మీరు ప్రలోభాలు పెట్టి ప్రజలను లాక్కున్నా మీరేదో ఉందని మీ దగ్గరికి వచ్చి చేతులు కట్టుకుంటారనుకుంటాయో. నేనైతే కట్టుకోను చేతులు, ఇవ్వడం కానీ చేతులు కట్టుకోను. నేను నిర్మోహంగానే మాట్లాడతాను, నిజం నిక్కచ్చిగా మాట్లాడతా, అబద్ధాలు మాట్లాడతా అంత అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను 4 ఏళ్ళు ఉంటే సత్తా. రాబో తరాలు ఏమవుతారు ఆలోచించండి ఒకసారి. మీరు నా బిడ్డలే ఉన్నారు, దాంట్లో అందరు బిడ్డలు ఉన్నారు, కాగితాలు పెట్టిన వాళ్ళకి బిడ్డలు లేరా? అదేనా ఆలోచించి మీరు ఇకనైనా మారుకోండి. వక్ర భాష్యం, వక్రంగా మాట్లాడుతూ వలగరంగా అది చేయటం మారుకోండి. సబ్జెక్టుగా బతకటం నేర్చుకోండి. ముంగల మన పిల్లల్ని బతికేయటం నేర్చుకోండి. జై అమరావతి, జై జై అమరావతి.